అలా నేను చేసిన ఇప్పటి వరకు అమెరికా భారతదేశం ఉత్పత్తుల మీద కొన్ని దిగుమతి ట్యాక్సులు విధించింది, 50% ట్యాక్సులు విధించింది, ఇంకా మరింత ట్యాక్సులు విధించడానికి సిద్ధమవుతుంది. దీనివల్ల భారతదేశానికి పెద్దగా నష్టం ఉండదు అనేది అంతర్జాతీయ వాణిజ్యవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఒకవేళ ఒక 5 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినప్పటికీ కూడా అది పూడ్చుకునేదానికి రష్యా నుంచి ఆయిల్ చీప్గా వస్తుంది కాబట్టి సరిపోతుంది, బ్యాలెన్స్ అవుతుంది. అమెరికాతో మనకి పని లేదు, అమెరికాకి తలొగ్గాల్సిన అవసరం లేదు, తలదించాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పటి వరకు అంతర్జాతీయ దౌత్యవేత్తలు కానీ, అంతర్జాతీయ వాణిజ్యవేత్తలు కానీ, ఆర్థికవేత్తలు కానీ చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఒక క్రూరమైనటువంటి ఆలోచనను చేస్తూ ఉన్నారు. వస్తువుల మీద దిగుమతి సుంకం కాదు, అసలు వస్తు రూపంలో కాకుండా సేవల రూపంలో వచ్చేటువంటి దిగుమతుల మీద ట్యాక్సులు వేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఐటీ ఆధారిత ఉత్పత్తుల మీద, సేవల మీద ట్యాక్స్ వేయడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఐటీ ఆధారిత సేవలను కూడా వస్తు రూపంలోకి తీసుకొచ్చి ఆ వస్తువుల మీద ఎంత ట్యాక్స్ వేస్తున్నారో ఈ ఐటీ ఆధారిత సేవల మీద కూడా అంతే ట్యాక్స్ విధించాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు అనేది ఇప్పుడు ఉద్యోగస్తుల్లో ఆందోళన కలిగిస్తుంది. కారణం ఏంటంటే ఒకవేళ అదే చేస్తే ట్రంప్ ఐటీ ఇండస్ట్రీ కంప్లీట్గా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. భారత ఐటీ రంగం పూర్తి స్థాయిలో దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఐటీ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఫార్మా రంగానికి ఎంతో కొంత నష్టం చేకూర్చారు ట్రంప్. అయితే అమెరికా కాకుండా అమెరికా ఇతర దేశాలకు ఇప్పుడు ఫార్మా ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి భారతదేశం సిద్ధమవుతుంది. సో దానివల్ల పెద్ద నష్టం ఉండదు అనేటువంటి ఒపీనియన్కి ఆర్థికవేత్తలు వస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఐటీ ఆధారిత రంగాల మీద కనుక దిగుమతి సుంకాలను భారీగా వేస్తే అది కోలుకునేటువంటి దెబ్బ భారతదేశానికి అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ట్రంప్ భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే ఐటీ రంగం మీద వేటు వేయాలి అనేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచన చేశారనేది లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. ఎలా అనంటే 3 రకాలుగా. ఒకటి, అక్కడ ఉండి ఐటీ సేవల్ని అందిస్తున్నటువంటి వాళ్ళు, ఐటీ టెక్కీలు, ప్రధానంగా మన సైంటిస్టులు, ఐటీ రంగానికి సంబంధించిన సైంటిస్టులు కానీ లేదంటే ఐటీ ఇంజనీర్లు కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ట్యాక్స్లు వేయటం. 2, రెమిటెన్స్ ట్యాక్స్, అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వివిధ వీసాల మీద వెళ్ళి H1B వీసా కానీ లేదంటే బిజినెస్ వీసా కానీ లేదా ఇతర వీసాల మీద కానీ వెళ్ళినటువంటి వాళ్ళు అమెరికా నుంచి భారతదేశానికి డబ్బులు పంపించే దాని మీద ట్యాక్స్ని ఎక్కువ విధించాలి అనేది 2వ డిసిషన్. 3, అత్యంత ప్రమాదకరమైన డిసిషన్ ఏంటంటే భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి ఉత్పత్తులు, అంటే అక్కడ దిగుమతి అవుతాయి, ఎగుమతి అయ్యేటువంటి ఐటీ సేవలు, ఐటీ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సేవల్ని గుర్తించి వాటి మీద దిగుమతి సుంకాలు భారీగా విధించాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఆ కారణం చేత ఇప్పుడు ఇన్ఫోసిస్, అలాగే HCL, అలాగే టెక్ మహీంద్రా, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇలాంటివి ఉన్న దేశీయ ఐటీ కంపెనీలు, ఐటీ దిగ్గజాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కనుక ట్రంప్ నిజంగా ఆయన ఇప్పుడైతే ప్రకటించాడు, బట్ దాన్ని కనుక ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తే మాత్రం ఐటీ ఆధారిత సేవల మీద కూడా ట్యాక్స్ వేస్తే భారత ఆయువు పట్ల ఉన్నటువంటి ఐటీ రంగం సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంది. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే ట్రంప్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే భారత జీడిపిలో సింహభాగం ఐటీ ఉంది. ఐటీ ప్రధానమైన రంగంగా నిలుస్తుంది మన ఆర్థిక వ్యవస్థకి. అందుకే ఆర్థికవేత్తలు చాలా కాలంగా చెప్తున్నటువంటి మాట, అమృత్ సేన్ లాంటి ఆర్థికవేత్తలు మొదటి నుంచి చెప్తున్నారు, భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి జీడిపిలో భారత వ్యవసాయ రంగం యొక్క షేర్ తగ్గిపోతూ ఉంది, అది పెంచుకోవాలని చెప్పి మొదటి నుంచి అమృత్ సేన్ లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆర్థికవేత్తలు. ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి వ్యవసాయ రంగం జీడిపిలో కనుక సింహభాగంలో ఉంటే అప్పుడు ఆ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. వ్యవసాయం, తయారీ రంగం, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి, జీడిపిలో వాటి యొక్క
షేర్ ఎక్కువ ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో ఆర్థికవేత్తలు వ్యక్తం చేశారు. కానీ ఇటీవల కాలంలో గ్లోబలైజేషన్ అలాగే ఈ మొత్తం రావడంతో ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ రావడంతో ఐటీ రంగం పుంజుకుంది. ఈ ఐటీ రంగంలో భారతదేశం ఊహించినటువంటి విధంగా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ నుంచి ఇంజనీర్లు కానీ సైంటిస్టులు కానీ అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడి నుంచి భారతదేశానికి అమౌంట్ పంపిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ షేర్ కూడా ఎక్కువ ఉంది భారత ఆర్థిక వ్యవస్థలో, వాళ్ళ భాగస్వామ్యం కూడా ఎక్కువ ఉంది. పెట్టుబడి కూడా అక్కడి నుంచి పెడుతూ ఉన్నారు. పైగా ఇక్కడి నుంచి ఐటీ ఎగుమతులు ఎక్కువగా అవుతున్నాయి. దాంతో ఈ ఐటీ ఎగుమతుల కారణంగా వచ్చేటువంటి విదేశీ కరెన్సీనే భారత ఆర్థిక వ్యవస్థకి మూలంగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ అధ్యయనం చేసినటువంటి ట్రంప్ అండ్ టీమ్ ఇప్పుడు ఐటీ ఆధారిత సేవల మీద దిగుమతి సుంకాలు విధించాలి, అప్పుడు భారతదేశం కంట్రోల్లోకి వస్తుంది, అప్పటి వరకు భారతదేశం కంట్రోల్లో రాదు అనేటువంటి క్రూరమైనటువంటి ఆలోచన ట్రంప్ చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచన ఎప్పుడు చేశారు అనంటే చైనాలో పుతిన్ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జింగ్పిన్ వీళ్ళందరూ కలిసినటువంటి సందర్భంగా అమెరికాలో ఈ ఆలోచన చేశారు. భారత్ని ఏ విధంగా కట్టడి చేయాలి, భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా లొంగ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆలోచనే ఇది. సో ఇప్పటి వరకు వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా ఇవన్నీ కూడా అక్కడ దిగుమతి సుంకాలను పెంచేశారు 50%, మరొక 25% వేస్తానని చెప్పారు. ఇంకొక 25% వేసినా 100% వేసినా కానీ వాటి వల్ల పెద్దగా భారతదేశానికి వచ్చిన నష్టం లేదు. కానీ ఐటీ రంగం మీద ట్యాక్సులు వేస్తే మాత్రం ఉద్యోగాలే గల్లంతయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని వేల మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, కొన్ని వేల మంది రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు ఆయుపోటు లాంటి ఐటీ రంగం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు ఐరోపా దేశాలకు కానీ లేదంటే అమెరికాకి కానీ ఎక్కువగా భారతదేశం నుంచి ఎగుమతులు చేస్తూ ఉంటారు. ప్లస్ అవుట్ సోర్సింగ్ ఉత్పత్తుల మీద కూడా ట్యాక్స్ వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే ఇక్కడి నుంచి పనిచేస్తూ అక్కడ ఉత్పత్తులను ఇస్తూ ఉన్నారు ఆన్లైన్ ద్వారా. అలాంటి వాటి మీద అవుట్ సోర్సింగ్ ఉత్పత్తుల మీద కూడా ట్యాక్స్ వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉత్పత్తుల మీద కానీ లేదా అక్కడ పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగుల మీద కానీ లేదా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఉత్పత్తుల మీద కానీ దిగుమతి సుంకాలు భారీగా విధించడం ద్వారా అమెరికా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ట్యాక్స్లు విధించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయాలి అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఆలోచన ట్రంప్ చేస్తూ ఉన్నాడు. మరి అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం కొన్ని వేల మంది ఉద్యోగాలు దేశీయంగా కానీ లేదంటే ఇతర దేశాల్లో, అమెరికాలో, ప్రత్యేకించి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు అమెరికాలో ఉండేటువంటి కంపెనీలకి. కొన్ని కంపెనీలు వరాకిల్ లాంటివి అలాగే అమెరికన్ బ్యాంక్ లాంటివి కొన్ని తీసేసాయి. దీంతో సంక్షోభంలోకి అమెరికా వెళ్ళడంతో పాటు భారతదేశాన్ని కూడా తీసుకెళ్లే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు. మరి ఈ భయంకరమైన ఆలోచన ఇంప్లిమెంట్ అయితే భారత ఐటీ రంగం పరిస్థితి ఏంటి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంచనా వేయచ్చు, దానికి సంబంధించి ట్రోల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.